హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారనమాట. ఏమని అంటే అక్క మా పాపకి 4 months లేదా 5 months ఇంకా బోర్ల పడటం లేదు, వేరే పిల్లలు అంటే వీళ్ళతో పుట్టిన పిల్లలు బోర్ల పడుతూ ఉన్నారు, మా బేబీ ఎందుకు ఇంకా పడటం లేదు, బోర్ల పడాలంటే ఏం చేయాలి, అసలు పిల్లలు ఎప్పుడు బోర్ల పడతారు, ఇట్లాంటి సందేహాలు అయితే వస్తూ ఉంటాయి మదర్స్కి. సో మనకి కామెంట్ రూపంలో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట. సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోలైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే సో నార్మల్గా చిన్న పిల్లలు ఎన్నో నెలల నుంచి బోర్ల పడతారు అనేది తెలుసుకోవాలి. సో ఎప్పటి నుంచి బోర్ల పడతారు అంటే 4వ నెలలో బోర్ల పడడం అయితే జరుగుతుంది. కొంతమంది పిల్లలు 5వ నెలలో కూడా బోర్ల పడతారన్నమాట. సో మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు, సో అంటే మాతో పాటు డెలివరీ అయిన వాళ్ళ పిల్లలకు తొందర బోర్ల పడుతూ ఉన్నారు, మా బేబీ ఎందుకు ఇంకా పడటం లేదు అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలతో అస్సలు పోల్చకూడదు. ఎందుకంటే ప్రతి బేబీ కూడా సేమ్గా ఉండరు. కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని యాక్టివిటీస్ అనేవి కొంచెం తేడాగా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ పిల్లలు తొందరగా బోర్ల పడవచ్చు, మీ బేబీ ఇంకొంచెం లేట్గా పడవచ్చు, మీ బేబీ తొందరగా పడితే వాళ్ళ బేబీ కొంచెం లేట్గా పడవచ్చు. సో అంత మాత్రం చేత వేరే పిల్లలతో మీ పిల్లల్ని అసలు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. సో డెఫినెట్లీ మీ బేబీ యాక్టివ్గానే ఉంది అని మీరు నిర్ధారించుకుంటే డెఫినెట్లీ పిల్లలు ఖచ్చితంగా 5వ నెల చివరి వరకైనా కూడా బోర్ల పడడం అయితే జరుగుతుంది. నార్మల్గా అయితే చాలామంది పిల్లలు 4వ నెలల్లో పడతా ఉంటారు, కొంతమంది పిల్లలు 5వ నెలలో కూడా పడతా ఉంటారు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మరి బోర్ల పడాలంటే ఏం చేయాలి అని తల్లిదండ్రులకు సందేహం అయితే వస్తుంది. సో కొన్ని టిప్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఏంటంటే సో బేబీని తనకి తానుగా అంటే బోర్ల పడకపోయినప్పటికీ కూడా మీరే బోర్ల పడుకోబెట్టచ్చు అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే టమ్మీ టిప్స్ అని చెప్తూ ఉంటాం. సో టమ్మీ టిప్ అంటే పిల్లలు ఆ యాక్టివిటీస్ చేయకపోయినప్పటికీ కూడా మీరు బోర్ల పడుకోబెట్టేసి వాళ్ళ ముంగట కొంచెం యాక్టివిటీస్ చూపిస్తే టాయ్స్ వేయాలన్నమాట. అంటే కొన్ని టాయ్స్ కొంచెం సౌండ్స్ ఇవ్వడం కానీ, కొన్ని టాయ్స్ నడవడం కానీ, అట్లాంటి రిమోట్ కార్స్ అట్లాంటి ఏమైనా టాయ్స్ ఉంటాయి కదా, అవి ముందర వేయాలి పిల్లల్ని అలా పడుకోబెట్టేసి. సో అలా పడుకోబెట్టినప్పుడు పిల్లలు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే సో మీరు వెంటనే మళ్ళీ వెల్లెలికల వేయాలన్నమాట. సో ఇలా చేయాలి. సో దీంతో పాటు కొంతమంది పిల్లలు ఏంటంటే వన్ సైడ్ వచ్చి అలాగే ఉంటారన్నమాట. అంటే బోర్ల పడడానికి ట్రై చేస్తారు, బట్ వన్ సైడే ఆగిపోతూ ఉంటారు. సో అట్లాంటి పిల్లలు కనుక ఒకవేళ మీ బేబీ వన్ సైడ్ వచ్చి ఆగుతుంది అంటే సో ఆ బేబీ బోర్ల పడడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు మీరు వెంటనే బేబీని బోర్ల బుక్లో పడుకోబెట్టాలన్నమాట. సో ఇలా చేయాలి. సో దీంతో పాటు కొంతమంది పిల్లలు బోర్ల పడతారు, బట్ వాళ్ళ యొక్క హ్యాండ్ అనేది ఇట్లా పొట్టకి ఇట్లా అతుక్కొని ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ తీసుకోవడం రాదు. అట్లాంటప్పుడు కూడా మీరు హ్యాండ్ తీసేసి పిల్లల్ని పీస్ఫుల్గా బోర్ల బుక్లో పడుకోబెట్టాలి. సో అలా బోర్ల బుక్లో పడుకోబెట్టేసి మీరు కూడా వాళ్ళకి ముందట చేరి కొంచెం యాక్టివిటీస్ అంటే నవ్వడం కానీ కొంచెం మాట్లాడడం కానీ చేయాలన్నమాట. సో అలా చేస్తే పిల్లలు ఇష్టపడతారు, అలా బోర్ల పడడానికి ఇష్టపడతారు, అలాగే ముందటికి పాకడానికి ఇష్టపడతారు. ఏదైనా కదిలే టాయ్స్ మీరు ముందట కొంచెం దూరంలో వేశారనుకోండి, వేస్తే అప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఆ టాయ్ని అందుకోవడానికి కానీ అంటే కొంచెం అట్రాక్టెడ్గా ఉండాలి కదా పిల్లలకి. అంటే కలర్స్ ఎటు ఎక్కువ కలర్స్ కనబడితే పిల్లలు వాళ్ళ చూపు అనేది అటే వెళ్తుంది కదా. సో కొంచెం దూరంలో అట్లాంటి టాయ్స్ మీరు వేశారనుకోండి, బేబీ వెంటనే వాటిని అందుకోవడానికి సో ఈ బోర్ల బుక్కలో పడడమే కాకుండా అవి అందుకోవడానికి పాక్కుంటూ ముందటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటివన్నీ చిన్నవన్నీ పాటిస్తూ ఉండాలి. సో దీంతోపాటు అంటే ఫస్ట్ ఇంకో బేబీ ఎవరైనా ఉంటే సో ఆ పిల్లల్ని కూడా సేమ్ ఈ బేబీ లాగానే బోర్ల బుక్కలో పడుకొని ఆ పిల్లలు ఎలా చేస్తే అలా చేయమని చెప్పాలి. అలా చేస్తే వీళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఈ పిల్లలకి, ఈ చిన్న పిల్లలకి కూడా. సో అంటే బోర్ల బుక్కలో పడుకోవాలి, ముందటికి వెళ్ళాలి, ఆ టాయ్స్ని తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ అక్క లేదా తమ్ముడితో ఆడుకోవాలి అలా పడుకొని, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇలా చేస్తే కూడా బేబీ బోర్ల బుక్కలో పడడానికి ఇష్టపడుతుంది. సో ఏ తల్లిదండ్రులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మా బేబీ 4 months అయింది లేకపోతే 5th month అయింది ఇంకా పడట్లేదని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వేరే పిల్లలతో మీ పిల్లాన్ని అస్సలు పోల్చొద్దు. ఎప్పుడు మీరు కంగారు పడాలి అంటే బేబీ 4 months అయినా 5 months అయినా కూడా ఎలాంటి యాక్టివిటీస్ అనేవి తన ఫేస్లో చూపించినప్పుడు, అంటే కొంతమంది పిల్లలు 3 నెలల్లోనే 2 నెలల్లోనే తల్లి స్పర్శ గుర్తుపట్టడం, తల్లిని చూస్తే ఏడవడం, మనం నవ్వితే నవ్వడము, సో తల్లి ఎటువైపు వెళ్తే అటువైపు చూడడము, లేకపోతే తండ్రిని గుర్తుపట్టడము, ఏడవడము, బాగా ఆడడము అంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వుకుంటూ ఆడడము, సౌండ్స్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తే బేబీ యాక్టివ్గా ఉంది అని అర్థం అన్నమాట.
సో ఇలాంటివన్నీ ఏం చేయట్లేదు, చాలా నీరసంగా కనబడుతుంది, ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు, ఇట్లాంటి ఏమన్నా మీరు గమనిస్తే బేబీలో అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఉంటుంది. అంటే బేబీ నెల ప్రకారంగా యాక్టివిటీస్ అనేవి చూపించట్లేదు, సో చాలా డల్గా ఉంటుంది, నీరసంగా ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు హాస్పిటల్ అయితే చూపించాలి. కానీ లేదు బేబీ చాలా యాక్టివ్గానే ఉంది, అన్నిటికీ స్పందిస్తుంది, కానీ బోర్ల పడటం లేదు అంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.